వరంగల్ నగరంలో కొట్టిందా ఎవరినైనా? మమ్మల్ని కొట్ట కూడా మేము ఊరుకుంటున్నాం. మా మీద అక్రమ కేసులు పెడుతున్నా కూడా ఊరుకుంటున్నాం. ఓపిక కూడా చాలా ఉంటుంది. మీ డ్యూటీలు మీరు చేయండి చక్కగా. జగన్నా ఆ చెట్లు కూడా ఇటు సైడ్ అన్ని మేమే పెట్టాం. ఈ కొత్త వాళ్ళు పెడుతున్నారు. ఆ ఫౌంటైన్ ఎక్కడ వాళ్ళ నిర్మాణం చేసింది. వీటి అన్ని కూడా గత ప్రభుత్వం కేసీఆర్ గారు హయాంలో ఇవన్నీ కొట్టి లైట్లు మన చెట్లు ఫౌంటైన్ ఫ్లోరింగ్ కూడా మారింది. వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటాయి, వాళ్ళకి హాల్ ఉంటుంది, వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది. మరి ఉండేలేవో ఇంకోటి డిలే అయిన కారణం కూడా అయితే బయట ఎంత చెప్తారు? ఏం చేశారు? నువ్వు కొత్త ఇష్యూ చేస్తున్నావు ఏంటి? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? అయితే క్వశ్చన్ చేస్తావా? ఏ ప్రాబ్లం ఏంది? పలగొట్టిరా మేము చేసిన పని మేము చెప్తున్నాం. ఏంటిది? ఇన్స్పెక్టర్ అయితే నువ్వు అంటావా? ప్రెస్ ముందు మేము చేసిన పని మేము చెప్పుకుంటున్నాం. మేము చేసిన పనులు మేము చెప్పుకుంటున్నాం సార్. బయట అయితే లోపల ఇబ్బంది కలిగిస్తున్నావా? పని చేద్దాం ఆపుతానమ్మా. మరి ఎందుకు పంపమంటున్నావు? ఎందుకు పంపమంటున్నావు? ఏం ఆడేది? కొట్టిండ్రా ఎవరినైనా? మమ్మల్ని కొట్ట కూడా మేము ఊరుకుంటున్నాం. మా మీద అక్రమ కేసులు పెడుతున్నా కూడా ఊరుకుంటున్నాం. 10 నిమిషాలు అయితే అయిపోతుంది సార్. జస్ట్ పెట్టు 10 మినిట్స్. దానికి డిస్కషన్ ఉంటుంది. 10 నిమిషాలు అయితే ఓపిక కూడా సహనం ఉంటుంది. మీ డ్యూటీ భయపడ కేసు పెడతారు. ఈ అద్దాలు చూసిందా? అద్దాలు మాత్రం తర్వాత పుట్టి వాళ్ళే ఆయాము, కలరింగ్ వాళ్ళే, తర్వాత ఈ ఫౌంటైన్స్ వాళ్ళే, ఫ్లోరింగ్ పాలిషింగ్ కూడా వాళ్ళే. చెట్లు కొన్ని పెట్టాము, ఇప్పుడు చెట్లు మాత్రం వాళ్ళు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఘనత. మేము మాత్రం పునాది రాయని మేము వేసిన ఫౌండేషన్స్తో ఇక్కడ ఉండాలి. మరి వాస్తవంగా స్థలం ఫస్ట్ అక్కడ ఉన్నారు. అప్పుడు ఆ స్థలం ఏమన్నారంటే కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు, కాలేజీ మిత్రమండలి వాళ్ళు, కవులు, కళాకారులు, సాహిత్యం అలా ఫౌండేషన్ వేస్తే మాకు ఇది వద్దు అంటే కేసీఆర్ గారు ఏమన్నారంటే ప్రజల అనుకూలంగా ప్రత్యేకించి కవులు, కళాకారులు, కాలేజీ మిత్రమండలి వాళ్ళు, ఫౌండేషన్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయండి అని చెప్పారు. అప్పుడు మేము ఈ స్థలం చూసినాం. చూసే వరకు ఇది కూడా అని చెప్పారు. యాదవ్ ఉన్నాడా? ఆ కూడా వాళ్ళని పిలిచి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.